హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మజ్జిగ చారు తాలింపు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ మజ్జిగ చారుని మనం కేవలం 5 నిమిషాల్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నంలోకి తినడానికి చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మజ్జిగ చారు చేసుకోవడానికి ఒక గిన్నెలోకి 1/2 లీటర్ పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు పెరుగును కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. పెరుగును ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి. మజ్జిగ చారు మీకు కొంచెం పల్చగా లేదా చిక్కగా కావాలంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ మెంతి పొడి, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు కూడా కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపును పెరుగులో వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ శొంఠి పొడి, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. శొంఠి పొడి ప్లేస్లో అల్లం ముక్కలను కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. ఈ మజ్జిగ చారుని ఒక బౌల్లో వేసుకొని స్పూన్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా మజ్జిగ చారు తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మజ్జిగ చారును అన్నంలో వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే మజ్జిగ చారు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.